15 రోజులు ఉంది టైము. సో కాంపిటీషన్కి ముందు ఇదే హెవీ లాస్ట్ స్క్వాట్ సెషన్ అనుకుంటా, ఎందుకంటే ఈరోజు 160తో రెప్స్ ఉన్నాయి. 2 రెప్స్ లెక్క 4 సెట్స్ చేయాలి. దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నా. ఫస్ట్ వార్మప్ అయితే కంప్లీట్ అయింది. ఎంటీ బార్బెల్ 70 కిలోస్తో ఒక సెట్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే నీ స్లీవ్స్ ఎక్కించేసుకొని నెక్స్ట్ వార్మప్కి రెడీ అవుతా. ఇప్పుడు అంతే హెవీ స్క్వాట్ సెషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నీస్కి స్ప్రే చేసుకుంటా, సో దట్ నీస్ ఫుల్ వామ్ కండిషన్లో ఉంటాయి, మళ్ళీ ఎక్కడ బాడీ కూల్ డౌన్ అవ్వకుండా ఉంటుందని. అంతే. ప్రతిరోజు అయితే చేయను, ఓన్లీ హెవీ స్క్వాట్ సెషన్ చేస్తాను అనుకుంటే మాత్రం కంపల్సరీగా స్ప్రే చేస్తా. ఈరోజు స్క్వాట్స్ ఉన్నాయి. స్క్వాట్స్ అయిన తర్వాత బెంచ్ కూడా ఉంది, లార్సన్ బెంచ్, అదొకటి ఉంది. ఇంకా ఈరోజు సెషన్ కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశా, చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఈజీ. లాస్ట్ వార్మప్ సెట్ 140, 2 రెప్స్ తీస్తా. ఈజీగా రావాలి, వస్తుంది కూడా. నెక్స్ట్ 160 డైరెక్ట్గా 20 కిలోస్ జంప్ వేస్తా మెయిన్ సెట్కి. లెట్స్ గో. ఈజీ. ఓకే, పర్లే, ఈజీగా వచ్చింది. ఒక 2 మినిట్స్ ఆగి టాప్ సెట్ స్టార్ట్ చేస్తా. ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తే ఓపెనర్ డిసైడ్ చేస్తా. 165 పెట్టాలా, 7 పెట్టాలా, లేకపోతే 70 పెట్టాలా, చూద్దాం. ఓకేనా? డెప్త్ బాగా స్ట్రగుల్ అయినట్టు ఉన్నాను కదా. అనవసరంగా డెప్త్ ఎక్కువ వెళ్ళిపోతున్నాను. కంప్లీట్ రోల్ అయిపోయింది. ప్రెజర్ మీద లాగేసాను కానీ 160 ఫస్ట్ సెట్ అయితే బాగానే వచ్చింది. 2 రెప్స్ పర్ఫెక్ట్గా చేశాను. సెకండ్ సెట్కి ఎక్కువ రెస్ట్ ఇచ్చేయడం. ఫస్ట్ రెపిటేషన్ బాగానే చేశాను, సెకండ్ రెపిటేషన్ మొత్తం బ్యాక్ రోల్ అయిపోయింది. లిఫ్ట్ చేస్తాను, బట్ అదైతే నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఉన్న 2 సెట్లు మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా, ట్రై చేస్తా బ్యాక్ రోల్ అవ్వకుండా ప్రాపర్ ఫామ్తో చేయడానికి. చూద్దాం ఎలా వస్తుందో. ఈ 160 ఏప్రిల్లో నా పియర్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 మంత్స్ ప్రాక్టీస్ చేసా. ఇప్పుడు 160తో రెపిటేషన్స్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నా. 160 ఆ రోజు కూడా చాలా దారుణంగా లిఫ్ట్ చేశా కాంపిటీషన్లో, కాబట్టి లిఫ్ట్ పాస్ చేయగలిగా. ఇప్పుడు అదే 160తో రెపిటేషన్స్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నా. చూద్దాం ఈసారి కాంపిటీషన్లో ఎంతవరకు పుష్ చేయగలుగుతాను ఏంటి అన్నది. లాస్ట్ సెట్ 160 చూద్దాం. బాడీ అయితే బాగా కూల్ డౌన్ అయిపోతుంది, ఎందుకో అర్థం కావట్లే. రెస్ట్ అంత ఎక్కువ ఇవ్వట్లేదు కానీ బాడీ తొందరగా కూల్ డౌన్ అయిపోతుంది. చూద్దాం, ఈ 160 మాత్రం పర్ఫెక్ట్గా రావాలి లాస్ట్ సెట్. ఈజీ. సెకండ్ డే డెప్త్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది నాకు. ఏదో విధంగా కంప్లీట్ చేస్తాను 4 సెట్లు. కోచ్ పంపిస్తే కోచ్ ఏమంటాడు చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. స్క్వాట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాక్ స్క్వాట్స్ 4 సెట్లు చేయాలి.
12 రేప్ అంటే 4 సెట్లు కూడా డిఫరెంట్ వేరియేషన్స్ 12, 10, 8, 6 అలా చేయాలి. చూద్దాం. ఫస్ట్ సెట్ ఒకటి కంప్లీట్ అయిన తర్వాత లెగ్స్ ఓకే అనుకుంటే చేస్తా, లేకపోతే ఈరోజు కాపేస్తా. ఎందుకంటే 160 హెవీగా అయింది, ఇదైతే చాలా కష్టం ఇప్పుడు చేయడానికి. యాంకిల్ పెయిన్ వస్తుంది లైట్గా. చూద్దాం, ఫస్ట్ సెట్ చేస్తే అర్థమవుతుంది. డెప్త్ ఓకేనా? 2, 3, 4, 5, 6. Three, 4, 5, 6, 7, 8, 9, 12 తీరిపోతుంది. సో బెంచ్కి అయితే వచ్చా. బెంచ్ వచ్చేసరికి 90తో 4x4 చేయాలి, అది కూడా ల్యాట్సన్. చూద్దాం. ప్రాపర్గా పాజ్ ఉంచి, ల్యాట్సన్ అంటే మీకు తెలిసే ఉంటుందేమో, కాల్ పైకి లేపేసి లెగ్ సపోర్ట్ లేకుండా ప్రాపర్గా అప్పర్ బాడీతోనే లిఫ్ట్ చేయాలి. 90 kgs చేస్తాయి. ఇప్పుడు 4x4 చేయాలి. చూద్దాం, ఈజీగా రావాలి ఎలా అయినా సరే. ఓకే, ఓకే. షేక్ అవుతుంది ఏంటి? ఓకే, ఓకే. One, 2, the easy. 3, అమ్మా, అందించే. one, last. సక్సెస్ఫుల్గా బెంచ్ అయితే కంప్లీట్ అయిపోయా. ఇప్పుడు యాక్సెసరీస్ ఉన్నాయి బెంచ్కి. ఇంక్లైన్ డంబుల్ 4 సెట్స్, అలానే ఫ్లాట్ డంబుల్ 4 సెట్స్. రెప్యుటేషన్స్ తక్కువే, 12, 10, 8, 6. అవి అయిపోయిన తర్వాత ట్రైసెప్ 2 వేరియేషన్లు చేసి వర్కౌట్ ఫినిష్ చేస్తా. సక్సెస్ఫుల్గా స్క్వాట్ కంప్లీట్ చేసా, బెంచ్ కూడా కంప్లీట్ చేసా. చూద్దాం, యాక్సెసరీస్ కూడా ఫినిష్ చేసి ఆల్రెడీ 2.5 hours పైన అయిపోయింది వర్కౌట్. ఎగ్జాస్ట్ అయిపోతున్నా బాగా. 15 days ఉంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీక్ తర్వాత నెక్స్ట్ నుంచి యాక్సెసరీస్ కంప్లీట్గా ఆఫ్ అయిపోతాయి అన్నమాట. మెయిన్ లిఫ్ట్స్ అది ఇంటెన్సిటీ తగ్గించి ప్రాక్టీస్ చేస్తా. సో దట్ ఈజీగా రికవరీ అయిపోవచ్చు. కరెక్ట్గా కాంపిటీషన్ టైంకి బాడీ రెడీ అయిపోతుంది. సో స్టార్ట్ చేస్తా.
2, 3, 2, 3, 4, 5, 6, 7, 8. One, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11. అమ్మా two, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మెయిన్ లిఫ్ట్స్ మీద ఎంతైతే ఫోకస్డ్గా చేస్తారో యాక్సెసరీస్ కూడా అంతే ఫోకస్డ్గా చేస్తే మెయిన్ లిఫ్ట్స్ ఈజీగా ఇంప్రూవ్ అవుతాయి. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. లేకపోతే 66 kg బాడీ వెయిట్తో 112.5 బెంచ్ ఈజీగా పుష్ చేయగలుగుతున్నానంటే దానికి రీజన్ చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ ప్రాపర్గా నేను డెవలప్ చేసుకున్నా కాబట్టి మైండ్లో పెట్టుకోండి. ఈ కాంపిటీషన్కి పక్కన పెడితే నెక్స్ట్ అయినా సరే ట్రైసెప్, షోల్డరు అలానే చెస్ట్ ప్రాపర్గా మజిల్స్ అని డెవలప్ చేసుకోండి. మెయిన్ లిఫ్ట్ చాలా చాలా ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. ట్రైసెప్స్ 2 వేరియేషన్లు చేసి ఫినిష్ చేస్తా వర్కౌట్. ఎలాగ రేపు రెస్టే కాబట్టి లేట్ అయినా పర్లేదు. 3, 4, 5, 6, 7, 8. ఆల్రెడీ వీడియో బాగా లెంత్ అయిపోయింది. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.